ఇక్కడ ఒక నీతి కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, సవిత ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తనకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కానీ బద్ధకం ఎక్కువ, చాలా పనుల్ని నిర్లక్ష్యం చేస్తుంటుంది. వాళ్ళమ్మ ఏదైనా పని చెప్తే వెంటనే చేస్తానని చెప్పకుండా మళ్ళీ చూసుకుందాంలే అని అనుకుంటుంది. ఇది మంచి అలవాటు కాదమ్మా, ఇలా చేయొద్దు అని వాళ్ళ అమ్మా నాన్నలు సవితను ఎన్నోసార్లు హెచ్చరించినా ఆమె మాత్రం ఈ మాటలను నిర్లక్ష్యంతో పట్టించుకునేది కాదు. అయితే ఒకసారి వాళ్ళ ఊర్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో ఎన్నో రకాల పోటీలు నిర్వహించారు. ఆ ఊర్లో ఉన్న స్కూల్ పిల్లలందరూ ఆ పోటీల్లో పాల్గొన్నారు. సవిత కూడా పాటల పోటీలో పాల్గొంది. అందులో తనకు మొదటి బహుమతి వచ్చింది. తనను అందరూ మెచ్చుకున్నారు. సవితకు కూడా చాలా సంతోషం వేసింది. తర్వాత ఏం జరిగింది అనేది ఈ యొక్క స్టోరీలో మనం చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనిని ఇక్కడ చదివి తెలుసుకోగలరు.